హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సాంబార్ అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మొత్తం మ్యారేజెస్లో అట్లా చేస్తారు, టేస్ట్ అట్లా వచ్చిందనమాట. ముందుగా మనం బాండి లేదంటే కుక్కర్ ఏదైనా తీసుకుని దానిలోకి ఆయిల్ అనేది వేసుకోండి, 4-5 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత దానిలోకి వెజిటేబుల్స్ మనకి నచ్చిన మిర్చి అలాగే ఆనియన్స్ అనేది వేసుకుంటాం కదా. అలాగే దానిలోకి దోసకాయ, ఆనపకాయ, బ్రింజాలు అలాగే ములక్కాయ అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం మగ్గించుకోవడానికి పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. దీనిలోకి మన ఇష్టం ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సాంబార్లోకి. ఇంకా బెండకాయ, ఇంకా వేరే మన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి టమాటో ఒక 4 కానీ 5 కానీ తీసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా మగ్గించుకోవాల్సిన లేదు, కొంచెం మిక్స్ చేసుకున్నాక 2 కప్స్ వాటర్ వేసుకుని ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. విజిల్ అది వచ్చిన తర్వాత మొత్తం ఆవిరిపోయిన తర్వాత చూసారు కదా, పీసెస్ అయితే మనం ఎలా పెట్టామో అలా మొత్తం పీసెస్ ఏమి విడిపోకుండా చాలా బాగా వచ్చినాయి. 1 విజిల్ పడితే సరిపోయింది, ఎక్కువ పడితే పీసెస్ అనేవి మొత్తం పేస్ట్ కింద అయిపోతాయి అన్నమాట. 1 కప్పు కందిపప్పు ఉడకపెట్టి మిక్స్ చేసుకోండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు లేదంటే ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకుని ఫుల్ స్కిన్ తీసుకుని పోసుకోండి. తర్వాత మనకి సాంబార్ అదే కొంచెం తిక్కగా లేదంటే పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మనకి సాంబార్ అనేది మరిగించేసరికి మనకు ఆ థిక్నెస్ అది సరిపోయిద్ది అన్నమాట. టేస్ట్ అది బాగుంటుంది. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అది, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోండి. అలా మరిగించుకొని ఈ లోపు మనము తాలింపు కోసం తాలింపు పెట్టుకోవాలి. అలాగే దీనిలోకి మనకి సాల్ట్, కారము అలాగే పులుపు అన్నీ సరిపోయేటట్టు చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్వీట్ అనేది ఏమి రాదు. తర్వాత మనం తాలింపు అనేది నెయ్యి, అలాగే ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి బాగా తాలింపు అది వేసుకుని ఇంగువ అవన్నీ యాడ్ చేసి తాలింపు వేసుకోండి. ఫైనల్గా ఎలా తాలింపు వేసి మరిగించుకున్న తర్వాత కొత్తిమీర అది యాడ్ చేసుకొని కట్టేసుకోవడమే. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.